నమస్కారం అండి. నమస్కారం అండి. ఇలా వచ్చారు? అది ఈ పక్కనే గుడికనొచ్చాం. మా జయంతి చెప్పింది మీ ఆఫీస్ ఇక్కడే అని. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. అలాగా, ఏదో పనుండొచ్చారనుకున్నాను. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారండి. అర్చన కూడా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, కొత్త కొటేషన్ రెడీగా ఉంది. చూసి ఓకే చేస్తే పంపిస్తాం సార్. నేను ఒక 5 minutesలో వస్తాను. థ్యాంక్ యూ సార్. రండి, అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అదేం వద్దు బాబు. అయ్యో, రాకరాకొచ్చారు. అదేంటండి? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ కొత్త మిషన్ రెడీ చేసాం సార్. మీరు ఒకసారి వచ్చి చెక్ చేస్తే పని ప్రారంభిస్తాం. 2 minutesలో వస్తున్నాను. ఓకే సార్. సారీ అండి, ఏవీ అనుకోవద్దు. వర్క్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. పర్వాలేదు బాబు, ముందు పని ముఖ్యం. మీరు వెళ్ళండి. తప్పుగా అనుకోవద్దు. అయ్యయ్యో, ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? ఇక్కడ దాకా వచ్చాం, మిమ్మల్ని చూడాలనుకున్నాం, చూసాం. ఇంక మేము వెళ్తామండి. వెళ్దామమ్మా జయంతి? సరే అత్తయ్య. వస్తాం బాబు. వస్తాం గోపి. అలాగేనండి. వస్తాను బాబు. ఏమత్తయ్యా, పెళ్లికొడుకు వివరాలు తెలుసుకోవాలని వచ్చారు. పెళ్లికొడుకునే చూశారు. ఇప్పుడు తృప్తిగా ఉందా? చాలా తృప్తిగా ఉందమ్మా. అల్లుడు చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నట్టున్నారు. మన అర్చన చాలా అదృష్టవంతురాలు. దాని మంచి మనసుకు ఇంత మంచి వరుడు దొరికాడు. నాకొచ్చిన సందేహాలన్నీ తీరిపోయామ్మా. మనం వెంటనే పెళ్లి పనులు మొదలెట్టాలి. పద వెళ్దాం. పదండి. గోపి, జయంతి అడిగింది కదా అని మా స్టాఫ్ చేత నటింపచేసి మిమ్మల్ని గొప్ప ఇంజనీర్గా చూపించాం. మీ అత్తగారు చూసి తృప్తిగా వెళ్లారు. మీకు సంతోషమేగా? ఆమెకి ఇంజనీర్ అల్లుడు కావాలని కోరుకుంది కదా, అందుకే జయంతి ఇలా నాటకం ఆడించింది. ఆల్ ది బెస్ట్ గోపి. మీరేమీ బెంగ పెట్టుకోకండి. ఇద్దరు జాతకాలు బాగా కుదిరాయి. జాతకాల్లో ఏ లోపాలు లేవు. అర్చనకు మంచి వరుణ్ణి చూడమని చెప్పారు. ఓ మంచి కుటుంబం, ఓ మంచి ఉద్యోగం ఉన్న వరుణ్ణి చూసే లోపలే మీరే ఓ ఇంజనీర్ అల్లుని చూసుకున్నారు. చాలా సంతోషం. అర్చన చాలా అదృష్టవంతురాలమ్మా. ఎన్నో ఇబ్బందుల తర్వాత ఇన్నాళ్టికి మంచి సంబంధం కుదిరింది. అంతా మీ వంటి మంచివాళ్ల ఆశీర్వాదం. అలాగే పెళ్లి కూడా బాగా జరిగితే. జరుగుతోందమ్మా, తప్పకుండా జరుగుతోంది. కాకపోతే పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలిద్దరూ చిన్న చిన్న గొడవలు పడ్డా భవిష్యత్తులో ఆ గొడవలన్నీ పోయి చాలా సంతోషంగా ఉంటారు. కానీ ప్రతి మంగళ శుక్రవారాల్లో అర్చనను కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయమనండి. నిమ్మకాయలు దిష్టిదీసి పారవేయటం మాత్రం మర్చిపోద్దని చెప్పండి. స్వామి, పెళ్లిలో ఏమైనా ఇబ్బందులొస్తాయా? అది చెప్పడానికి పెద్దగా ఏవీ లేవమ్మా. కాకపోతే అర్చన జాతకంలో 8వ ఇంట్లో రాహు ఉండటం మూలాన ఇప్పటివరకు వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోయాయి. ఇప్పుడు గురుదృష్టి ఉంది గనుక మంచి సంబంధం చూడండి, పెళ్లి కూడా జరుగుతుంది. కానీ రాహుదోషం మాత్రం పూర్తిగా పోదు. పెళ్లికేదైనా ఆటంకాలు ఏర్పడొచ్చు, అందుకే చెప్తున్నాను. గుండెల్లో పెద్ద రాయే వేశారు స్వామి. లేదమ్మా, పెద్దగా సమస్యలేవీ రావు. నేను చెప్పినట్టు చేయండి, దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకే సమస్యలు లేవు కదా? ఏవీ లేవమ్మా, అన్నీ మంచిగా జరుగుతాయి.
ధైర్యంగా ఉండండి. ఇంకా ఏం చెప్తారని భయపడ్డాను స్వామి. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పలేదమ్మా. మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పాను. దేవుడి మీద భారం వేసి పెళ్లి పనులు ప్రారంభించండి. అర్చన జీవితం బాగుంటుంది. అలాగేనండి, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మా, వాళ్ళకు శుభాలు కలుగు చెయ్యి. అరే బామర్దే, మాదాపూర్లో సాఫ్ట్వేర్ పార్టీని నీ వెబ్సైట్లోకి లాగావు కదరా, ఏమైంది మ్యాటరు? ఆమె ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్, కానీ పార్టీ మాత్రం హార్డ్వేర్ రో. ఇదేం వర్కౌట్ అవ్వట్లేదని వదిలేశాను. అరే మా, నా మ్యాటర్ వస్తుంది, తన వైపు ఎవరు చూడకుండా మనమే మాట్లాడుకుందాం. రే, ఆ రోజు నీకోసం ఎంతసేపు ఎదురు చూసాను తెలుసా? ఎందుకురా? ఎందుకేంట్రా, నీకు వర్కౌట్ చేద్దామని. నాకా? ఎక్స్క్యూజ్ మీ వాసు, ఓ మీరా? మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. నాతోనా? అవును. వెళ్ళు బావా, సిస్టర్ పిలుస్తుందిగా. నీకిదే కరెక్ట్, ఇదే రిలేషన్ మెయింటైన్ చేయి. ఓకే, అలాగే. చెప్పు. ఐఎమ్ సారీ వాసు, మీరింత గొప్ప మనిషిని తెలియక నేను హద్దు మీరి మిమ్మల్ని టీస్ చేశాను. నేను గొప్ప మనిషినా? ఏమంటున్నారు? నటించింది చాలు, మీరు కేవలం వాసు కాదని జమీందారు వాసు అని నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఛే, నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా? వాళ్ళెవరూ చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. ఆ రోజు మీ ఇల్లు తెలుసుకోవాలనే ఆశతో మిమ్మల్ని ఫాలో అవుతూ మీ ఇంటికొచ్చాను. అప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి రమ్మని పిలవడం, మీరు రానని చెప్పడం అంతా చూశాను. పెద్ద జమీందారు కొడుకైన మీరు ఇంత ఆస్తి పక్కన పెట్టి ఇలా సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకెప్పుడు సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టం. ఆ జమీందారు ఆస్తులన్నీ ఎప్పుడో ఎవరో సంపాదించినవి. ఇతరులను బానిసలుగా చూసే అధికారపీఠం నాకస్సలు ఇష్టం ఉండదు. కష్టపడి సంపాదించాలి, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలి. అందులోనే సంతోషం, ఆనందం అన్నీను. మీలాంటి విలువైన లక్ష్యాలున్న మనిషి స్నేహితుడిగా దొరకడం నిజంగా నా అదృష్టం. అంటే మీరు నన్ను ఫ్రెండ్గా ఒప్పుకున్నట్టే కదా? మీ గురించి ఇంత తెలిసాక కూడా ఒప్పుకోకుండా ఉంటానా? మరి మీ కత్తి రామదాస్ మావయ్య? ఓ అదా, ఇప్పుడు కత్తి రామదాసు మావయ్య ఓ కేసులో ఇరుక్కొని జీవిత ఖైదీగా కటకటాల వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక మీదట మనం ఎవ్వరి భయం లేకుండా ఫ్రెండ్స్లా ఉండొచ్చు. ఓ ముఖ్యమైన విషయం, రేపు నా బర్త్డే. ఓ అలాగా, అడ్వాన్స్ విషెస్. థ్యాంక్స్. రేపు నా బర్త్డేకి మీరే చీఫ్ గెస్ట్. నేనా? అవును, రాను అని చెప్పకుండా తప్పకుండా రావాలి. మీరు వస్తేనే సంతోషం, తృప్తి. మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? అవును, ఇంతకీ మీ బర్త్డే పార్టీ ఎక్కడా? ఇంట్లోనా, గెస్ట్ హౌస్లోనా, హోటల్లోనా? అక్కడెక్కడా లేదు. లేదా? మరి ఇంకెక్కడా? ఉండండి, ఇదిగో ఈ అడ్రస్కి మర్చిపోకుండా రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తారు కదూ? తప్పకుండా వస్తాను. ఏరా, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చినట్టుంది. ఫిగర్ ఓకేనా? పడినట్టే. అదెలా రా వాసు, అన్ని ఫిగర్లు నీకే పడుతుంటే? అదేరా వాసుగా టాలెంట్. నీకెక్కడో మర్చుందిరా వాసు. నువ్వేంట్రా నడి రోడ్డు మీద షర్ట్ లోపల చూస్తావు? ప్రియా, పాయసం తీసుకో. ఏంటమ్మా స్పెషల్ పాయసం ఇస్తున్నావు? తీసుకో చెప్తాను. జయంతి తీసుకోమ్మా.
తీసుకోండి. మన అర్చనకి మంచి సంబంధం కుదిరినందుకు గాను ఇవాల్టి ఈ పాయసం. అల్లుడు ఉద్యోగం చేస్తున్న చోటికి వెళ్ళొచ్చాను. నాకు చాలా తృప్తిగా ఉందండి. అతనికి ఎంత మర్యాద, ఎంత గౌరవం. చూస్తుంటే నాకెంత సంతోషం వేసిందో. మన అర్చన కాబోయే భర్త ఎలా ఉండాలని కలలు కన్నానో అచ్చ అలాగే ఉన్నారు. అమ్మయ్యా, ఇది చాలండి నాకు. సిద్ధాంతి గారిని కూడా అడిగాను. చాలా మంచి సంబంధం, జాతకాలు కూడా చక్కగా కలిశాయి అని కూడా చెప్పారు. అయితే పెళ్లి విషయంలో చిన్న చిన్న చిక్కులు వస్తాయని చెప్పారు. కాని భయపడక్కర్లేదు, ఎన్ని చిక్కులు ఎదురైనా ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుంది అన్నారు. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, అవన్నీ దాటుకునొచ్చాం. అంతకన్నా పెద్ద చిక్కులు ఏమొస్తాయో చూద్దాం. అత్తయ్యకి ఆనందంతోనే కడుపు నిండిపోయింది. ఏమైతేనే చాలా రోజుల తర్వాత ఓ మంచి సంబంధం కుదిరింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అర్చన ఇన్ని రోజులు ఎదురుచూసింది ఇలాంటి అబ్బాయి కోసమే కావచ్చు. అమ్మా, భోంచేద్దాం రండి. వద్దర్చన, సంతోషంతోనే నా కడుపు నిండిపోయింది. వరలక్ష్మి, మగపెళ్లి వాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నట్టున్నారు, వెంటనే చేసేద్దాం అంటున్నారు. అందుకనే నేను కూడా రఫ్గా ఓ బడ్జెట్ తయారు చేశాను. ఖర్చు సుమారు 4 లక్షల దాకా వస్తుంది. మన దగ్గరున్నది బ్యాంక్ డిపాజిట్లు, అప్పుగా ఇస్తామన్న వాళ్ళది, అలానే కొన్ని నగల అమ్మగా వచ్చింది. మొత్తం కలిపినా కూడా 3 లక్షల కంటే ఎక్కువ రావట్లేదు. అయినా 1 లక్ష రూపాయలు తక్కువ పడుతుంది. ₹1,00,000 వరకు తగ్గుతున్నాయా? నాన్నగారు, ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాం. ఎలా అడ్జస్ట్ చేస్తాంరా? నువ్వెంత ఇవ్వగలవో చూసుకునే బడ్జెట్ వేశాను. అయినా 1,00,000 రూపాయలు తగ్గుతున్నాయి. ఎలా అడ్జస్ట్ చేస్తావు? యాండి, చుట్టుపక్కల ఎవరైనా అడిగి చూడమంటారా? తెలివి తక్కువదానా? చుట్టుపక్కల వాళ్ళని అడిగి తీసుకోవడానికి ఇదేమన్నా 1000-2000 అనుకుంటున్నావా? 1,00,000 రూపాయలే. మావయ్య, మా అమ్మ నా పెళ్లికి 30 తులాల బంగారు నగలు చేయించింది. అవి పెళ్ళైన వెంటనే నాతో పాటు తెచ్చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈయనేమో అవేమీ అక్కర్లేదు, నువ్వు కట్టుబట్టలతో మా ఇంటికొస్తే చాలు అన్నారు. మనసుకి నచ్చ చెప్పుకోలేక ఆఖరికో 5 తులాల గొలుసు తెచ్చేసుకున్నాను. కానీ మిగిలిన నగలన్నీ మా అమ్మ దగ్గరే ఉన్నాయి. నేనడిగానంటే వెంటనే ఇచ్చేస్తుంది. అవి తీసుకొస్తే అర్చన పెళ్లికి కాస్త ఉపయోగపడతాయి. అవేం అక్కర్లేదు. ఇది మా సమస్య, మేమే సాల్వ్ చేసుకుంటాం. నీ నగలు నీ దగ్గరే ఉంచుకో. ఏ ఎందుకు ఇవ్వకూడదండి? నేను మాత్రం ఈ కుటుంబంలో ఓ వ్యక్తిని కానా? నేనెందుకు అర్చన పెళ్లి కోసం నా నగలు ఇవ్వకూడదు? వద్దు. 5 కాసుల గొలుసు కోసం అర్చన పడ్డ అవమానాన్ని మేమింకా మర్చిపోలేదు. అయ్యయ్యో, అలా అనద్దండి. అప్పటి నేను వేరు, ఇప్పుడున్న నేను వేరు. ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత మీ అమ్మని తీసుకొచ్చి ఈ నగలన్నీ అర్చన దొంగిలించిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? వదినలా అంటుందా? చూడన్నయ్య, తనెంత బాధపడుతుందో. తను ఇప్పుడు మాత్రమే బాధపడుతుంది.
ఆవిడిగా నగలు తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తే మనం బాధపడాల్సి వస్తుంది జీవితాంతం. అంతే, కాల్ ట్యాక్సీలో తిరుగుతూ ఊరంతా టముకేస్తుంది. కూతురి పెళ్లి చేసే శక్తి మా అత్తగారికి లేదు. నా నగలు తీసుకొచ్చి ఇచ్చాక పెళ్లి జరిగిందని ప్రచారం చేస్తుంది. అలా అనిపించుకోవటం అవసరం అంటావా? జయంతి, వాడలా అంటున్నందుకు బాధగానే ఉంది. కానీ అదే కదా నిజం. నీ నగలు మీ ఇంట్లోనే ఉండని, అదే మనందరికీ మంచిది. ఇంట్లో ఇంకా ఎవరు నన్ను నమ్మటం లేదు కదూ. నేనేం చేస్తే మీరంతా నమ్ముతారో చెప్పండి. మీ అందరితో నేనెంతో ప్రేమగా ఉందామని ప్రయత్నిస్తున్నాను. మీరందరూ నన్ను దూరంగా చూస్తున్నారు. ఈ ఇంట్లో నేను పరాయి మనిషిని అయిపోయాను. అంతా నా తలరాత. వదిన జయంతి, ఎందుకన్నయ్య వదిన అలా అన్నావు? పాపం వదిన ఎలా బాధపడుతూ వెళ్ళిపోయిందో చూసావా? వెళ్ళని అర్చన, ఈ మాత్రం దానికి బాధపడితే మన కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి. నువ్వు వెళ్ళి పని చూసుకో. dim